వైష్ణవి తన అపాయింట్మెంట్ ఆర్డర్‌ని తీసుకొని పోలీస్ స్టేషన్‌లో జాయిన్ అవ్వడానికి బైక్ మీద వెళ్తూ ఉంటుంది. ఇంతలో నందిని కారులో వస్తూ ఉంటుంది. అలా వాళ్ళు చూడకుండా ఒకరినొకరు గుద్దుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవికి అయితే చాలా కోపం వచ్చేసి, "ఎవర్రా నువ్వు? మర్యాదగా దిగు దిగు. ఎందుకు ఇలా డ్రైవ్ చేస్తున్నావు? ఎవరైనా ఇలా డ్రైవ్ చేస్తారా? తాగేసి డ్రైవ్ చేస్తున్నావా ఏంటి?" అని చెప్పేసి అయితే నందిని డ్రైవర్‌ని చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నందిని అయితే, "ఎవరు ఈ అమ్మాయి? ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతూ వీడిని ఎందుకు ఇలా కొడుతుంది?" అని చెప్పేసి అయితే కారులో నుండి బయటకు దిగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం, "ఎవర్రా నువ్వు? ఇలా ఎవరైనా డ్రైవ్ చేస్తారా? నీ దగ్గర ఏది ప్రూఫ్స్ ఏవి? నీవి డ్రైవింగ్ లైసెన్స్ ఏది?" అవన్నీ అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నందిని మాత్రం, "ఎవరి అమ్మాయి?" అని చెప్పేసి అయితే వైష్ణవి దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వైష్ణవిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇది నిజంగానే వెన్నెలలా ఉంది. అంటే ఇది వైష్ణవి కదా! వైష్ణవి ఎలా బ్రతకగలిగింది? వైష్ణవిని నేను ఆ రోజే కదా చంపేశాను. అలాంటిది మళ్ళీ ఇప్పుడు ఎలా బ్రతికి నా ముందు నిలబడగలుగుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న వైష్ణవిని చూస్తూ ఉండిపోతుంది. అయినా ఇది ఎలా బ్రతకగలిగేలాగా సాధ్యమయ్యింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోయి వైష్ణవి వైపు చూస్తూ ఉండిపోతుంది. అమ్మో! ఇప్పుడు కానీ ఇది నన్ను చూసిందంటే ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నందిని మాత్రం దీన్ని ఎలాగైనా సరే చంపేయాలి. మళ్ళీ ఎలా బ్రతకగలిగిందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే వైష్ణవి వైపు చూస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.